వెల్కమ్ టు మనీ ఇంటి ట్రిక్స్. ఎలా ఉన్నారు మీ అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నదని నా కామెంట్లో చెప్పండి. ఈరోజు మన వీడియోలో చాలామంది రిక్వెస్ట్ చేశారనమాట ఈ వీడియో గురించి. ఏంటంటే చిన్నపిల్లలు కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి చూపించండి అనేసి, అంటే బాత్ పౌడర్ లాంటివి చూపించండి అనేసి, సోప్స్ లాంటివి చూపించండి అనేసి అడిగారనమాట. ఈరోజు మన వీడియోలో బాత్ పౌడర్ చూపిస్తున్నాను అనమాట. చిన్నపిల్లలకు అలాగే పెద్దవాళ్ళు కూడా ఈ పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను, మీకు అన్నీ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు ముందుగా మనము రైస్ పౌడర్ తీసుకోవాలి. ఇది వచ్చేసి రైస్ పౌడర్ అనమాట. రైస్ పౌడర్కి మనము ఇంట్లోనే రైస్ ఉంటుంది కదా, రైస్ని చక్కగా గ్రైండర్లో పట్టేసుకున్నట్లయితే ఇలా మనకు పౌడర్ లాగా రెడీ అయిపోతుంది అనమాట. గ్రైండర్లో కాకుండా మీరు బయట దొరికే అంటే గిర్నీలో పట్టుకున్నట్లయితే మీకు చాలా పిండిలాగా వచ్చేస్తుంది అనమాట. అలా పిండిలాగా వస్తేనే బాగుంటుంది అనమాట. నేను జస్ట్ గ్రైండర్లో మీకు చూస్తున్నాను అనేసి గ్రైండర్లో పట్టేశాను అనమాట. మీరు మాత్రం చాలా మెత్తగా అంటే పిండిలాగా అయిపోవాలి. ఎందుకంటే ఇది చిన్న పిల్లలకు సంబంధించింది కాబట్టి వాళ్ళకు స్మూత్గా ఉంటేనే వాళ్ళకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అందుకనే మీరు చాలా పిండి పొడిలాగా పట్టేసుకోవాలి. నేను చాలా గరుగ్గానే పట్టుకున్నాను. పిండి పౌడర్ లాగా తీసుకున్న రైస్ పౌడర్ అనమాట. రైస్ పౌడర్ ఇది వచ్చేసి మినపగుళ్ళు వచ్చేసి నేను వైట్వి తీసుకున్నాను, కానీ మీరు గ్రీన్ కలర్లో దొరుకుతాయి. మనకు మార్కెట్లో గ్రీన్ కలర్లో మినపగుళ్ళు అనేది దొరుకుతాయి అనమాట. అలాంటి గ్రీన్ కలర్ మినపగుళ్ళు తెచ్చుకున్నట్లయితే మీకు ఎక్కువ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. నేను వైట్గా అంటే నార్మల్గా మన ఇంట్లో దొరికే మినపగుళ్ళు తీసుకున్నాను అనమాట. మీరు గ్రీన్ కలర్లో ఉండే మినపగుళ్ళని తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ పౌడర్ తీసుకోవాలి. టర్మరిక్ పౌడర్ వచ్చేసి 2 స్పూన్స్ తీసుకోవాలి టర్మరిక్ పౌడర్. అండ్ వచ్చేసి శనగపిండి తీసుకోవాలి. శనగపిండి మీరు వచ్చేసి చప్పడపప్పు అంటారు కదా, చప్పడపప్పుది కూడా తీసుకోవచ్చు, ఇలా శనగపిండిని కూడా తీసుకోవచ్చు. నేను శనగపిండి తీసుకున్నాను. శనగపిండి తీసుకున్నా చప్పడపప్పు తీసుకున్నా మనకు సేమ్ ఉంటుందన్నమాట రిజల్ట్ అనేది. అందుకని శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ ప్యాక్ని మనము రెడీ చేసేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ప్యాక్ రెడీ చేసుకుందాం. అండ్ వచ్చేసి నేను మిల్క్ తీసుకోవాలి. మిల్క్ నేను మర్చిపోయాను, మిల్క్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ప్యాక్ రెడీ చేసుకుందాము. ఇది వచ్చేసి మినపగుళ్ళు అంటే గ్రీన్ కలర్లో దొరికే తీసుకోండి. నేను ఇందాక చెప్పాను కదా, గ్రీన్ కలర్లో దొరికే మినపగుళ్ళు తీసుకోండి. మినపగుళ్ళ పౌడరు, అలాగే వచ్చేసి రైస్ పౌడరు. ఇది మనకు పిల్లలకు తొందరగా రిజల్ట్ అనేది ఇస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఫస్ట్ వాడినప్పుడే రిజల్ట్ అనేది చూపిస్తుంది అనమాట. అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ పౌడర్. మీరు తరచూ ఇలానే వాడుతూ ఉండడం వల్ల అంటే పిల్లలకు అంటే స్నానం చేయించేటప్పుడు ఒక 15 మినిట్స్ ముందు ఇలా మనము రుద్దేసి సున్నితంగా వాటర్తో కడిగేసినట్లయితే పిల్లలు 3 మంత్స్లోనే మనకు ఎంత చక్కని నిగారింపుతో కనిపిస్తారంటే అసలు మీరే నమ్మలేరు అనమాట. అంత నిగారింపుతో కనిపిస్తారు. ఇది వచ్చేసి శనగపిండి వేసుకోవాలి. తగినంత శనగపిండి మొత్తం కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. ఇలా మనము స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న వాటిని స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అంటే ఏ పురుగు లాంటివి పట్టకుండా జాగ్రత్తగా ఒక ప్లేస్లో చూసి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి టర్మరిక్ పౌడర్ వేసుకుంటున్నాను. టర్మరిక్ పౌడర్ అంటే 2 స్పూన్స్ మాత్రమే వేసుకోండి. ఇది వచ్చేసి మిల్క్ అనమాట. మిల్క్ ఎందుకు తీసుకుంటున్నానంటే మిల్క్ వచ్చేసి మన పిల్లలకి మాయిశ్చరైజింగ్గా పనిచేస్తాయి అనమాట. మిల్క్ ఈ బాత్ పౌడర్ మనం కూడా యూజ్ చేయొచ్చు. ఈ బాత్ పౌడర్ పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసి చూడండి. 3 మంత్స్లోనే ఎంత చక్కటి రిజల్ట్ ఉంటుందో అసలు మీరే నమ్మలేరు అనమాట. ఫస్ట్ వాష్లోనే మీరు రిజల్ట్ అనేది ఈజీగా గమనించుకోవచ్చు. మీరు అంటే ఫస్ట్ వాష్లోనే రిజల్ట్ గమనించుకోవచ్చు అనమాట. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బాత్ పౌడర్ని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా చక్కగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. మనము 10 మినిట్స్ తర్వాత మనము అప్లై చేసుకోవాలి. ఫేస్కి కానివ్వండి, బాడీకి కానివ్వండి, టోటల్గా మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మన ఇష్టం ఉంటుంది ఫేస్కా బాడీకా అనేది. పిల్లలకైతే ఫేస్కి అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే కళ్ళల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనమాట. చిన్న పిల్లలు కదా, వాళ్ళకి తెలియదు. అందుకని మనమే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎక్కువ పిండి టైప్ చేసుకోండి. ఇలా గరుగ్గా కాకుండా పిండి టైప్ చేసుకొని ఇలా జల్లెడ పట్టుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసినట్లయితే పిల్లలకు ఎక్కువగా ఇబ్బంది అవ్వకుండా ఉంటుందన్నమాట.
చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ప్యాక్ని మనము ఫేస్కి కానివ్వండి లేదంటే బాడీకి కానివ్వండి ఎక్కడైనా కూడా మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. టోటల్ బాడీకి యూజ్ అయ్యే ప్యాక్ అనమాట ఇది. చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఒక్కసారి యూజ్ చేసినప్పుడే మనకు రిజల్ట్ అనేది 100% తెలుస్తుంది అనమాట. మీరే గమనించుకోవచ్చు. ఇప్పుడు మనము ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ప్యాక్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా. ఇది టోటల్ బాడీకి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. పెద్దవాళ్ళు కానివ్వండి చిన్నపిల్లలకు కానివ్వండి ఇద్దరికి కూడా ఉపయోగపడే బాత్ పౌడర్ అనమాట. మా పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు ఇలాంటి బాత్ పౌడర్లకు, ఎందుకంటే భయపడుతుంటారనమాట. అది డ్రై అయ్యే కొద్దీ మనకు ఇలా పట్టేసినట్టుగా అవుతుంది కదా, అందుకని భయపడుతూ ఉంటారు. చిన్నపిల్లలు అంటే ఒక 3 years లోపు పిల్లలు అయితే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళకి ఈజీగా అప్లై చేసి వాష్ చేయొచ్చు. కొంచెం పెద్ద అయిన తర్వాత పెట్టుకోరనమాట. ఒక్కొక్కలా ఉంటారు పిల్లలు. ఇది వచ్చేసి ఇప్పుడు నేను హ్యాండ్స్కి వేసుకొని చూపిస్తాను. ఇలా అప్లై చేసుకొని మనము జస్ట్ 2 minutes, అంటే పెద్దవాళ్ళు పెట్టుకుంటేనేమో ఒక 5 minutes ఇలా మర్దన చేయండి. మర్దన చేసి అలానే ఉంచేసేయండి. కాళ్ళకు కానివ్వండి చేతులకు కానివ్వండి ఫేస్కి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా 5 minutes నేను ఈ హ్యాండ్కి మీరే గమనించవచ్చు. నేను ఇప్పుడు అప్లై చేసిన తర్వాత ఆరిన తర్వాత అంటే రిమూవ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేసి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలానే మొత్తం కూడా 5 minutes ఇలానే మర్దన చేయాలి. మనకు ఈ శనగపిండి మినపగుళ్ళు లాంటివి కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి, బియ్యం పిండి కూడా కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా చాలా చక్కగా పనిచేస్తుంది. ఈజీ మెథడ్లో మన ఇంట్లో దొరికే వాటిని ఉపయోగించుకుంటూ మనము బాత్ పౌడర్ అనేది ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. మనం బయట దొరికే బాత్ పౌడర్లు కనుక యూజ్ చేసినట్లయితే కొందరికి బయట మార్కెట్లో దొరికేది పడక కెమికల్స్ లాంటివి కలుపుతూ ఉంటారు కదా. పడక మనకు హోల్స్ లాగా ఇచ్చినెస్ కానివ్వండి అక్కడ అప్లై చేసి రిమూవ్ చేసిన తర్వాత డ్రై అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. మీరు ఇలా ఇంట్లోనే రెడీ చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా న్యాచురల్గా 100% రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. నేను ఈ హ్యాండ్కి మీకు తేడాలు అనేది చూపిస్తాను. ఒక 5 minutes పెద్దవాళ్ళు అయితేనేమో 5 minutes ఇలానే మర్దన చేసి ప్యాక్ లాగా వేసుకొని వదిలేసేయాలి. చిన్న పిల్లలకైతేనేమో జస్ట్ అలా పెట్టేసేయండి. ఎందుకంటే చిన్న పిల్లలు కదా, వాళ్ళకు మర్దన అంటే చేస్తే నచ్చదనమాట, ఎక్కువగా ఏడుస్తూ ఉంటారనమాట. అందుకనే మర్దన చేయకుండా జస్ట్ ఇలా రుద్దినా కూడా సరిపోతుందనమాట. లైట్గా ఇలా రుద్ది ఒక 5 minutes ఇలా ప్యాక్ లాగా వేసుకోండి, లేదంటే అలానే వదిలేయండి. చూసారు కదా, ఇలా ప్యాక్ లాగా వేసుకోండి. చిన్నపిల్లలకైతేనేమో ఫేస్కి అప్లై చేసేటప్పుడు మీరు కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కళ్ళలో పడితే పిల్లలు భరించలేరు అనమాట. మెయిన్గా పిల్లల గురించి చూపిస్తున్నాను. మన పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకునే బాత్ పౌడర్ అనమాట. సూపర్గా పనిచేస్తుంది. ఇలా పౌడర్లను అన్నింటినీ ఒక్క దగ్గర మిక్స్ చేసి మనము స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఒక 1 week వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పటికప్పుడు మనము ఒక 2 spoons 3 spoons అలా తీసుకొని మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. 1 week కంటే ఎక్కువగా పెట్టకండి. ఎందుకంటే ఇందులో మనం బియ్యం పిండి మినపగుళ్ళు లాంటివి వేసాం కాబట్టి పురుగు పట్టే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని 1 week కంటే ఎక్కువగా స్టోర్ చేసి పెట్టుకోకండి. 1 weekకి సరిపడా చేసుకొని ఇలా యూజ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని 5 to 10 minutes లేదంటే 15 minutes వరకు వెయిట్ చేద్దాం. 15 minutes తర్వాత రిమూవ్ చేద్దాం. పిల్లలకి రిమూవ్ చేసేటప్పుడు నార్మల్గా వాటర్తోనే క్లీన్ చేసేయండి. సోప్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ మనం యూజ్ చేసేటప్పుడు మాత్రం మనకు అంటే డ్రై అయిపోయిన తర్వాత మనకు ఇలా సున్నితంగా రుద్దుతూ ఫస్ట్ దీన్నంతా కూడా తీసేయాలి అనమాట. దులిపేసేయాలి. దీన్నంతా కూడా ఇలా తీసేయాలి. తీసేసిన తర్వాత వాష్ చేసుకోవాలి. సోప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రతి వీడియోలో ఏది చూపించినా సోప్ పెట్టవచ్చా అనేసి అడుగుతున్నారు. సోప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ వాటర్తో అంటే నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. అలాగే సోప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఫస్ట్ వాష్లోనే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ మీరు యూజ్ చేసిన డేనే మీకు రిజల్ట్ అనేది లైట్గా మీకు అర్థమవుతుంది. మీరే గమనించుకోవచ్చు. ఫస్ట్ ఒక హ్యాండ్కి పెట్టుకొని చూసుకోండి, తర్వాత ఇంకొక హ్యాండ్కి ఇలా పెట్టుకొని చూసుకున్నట్లయితే మీకు ఈజీగా కలర్ అనేది కనిపిస్తుంది అనమాట. నేను ఇప్పుడు 10 to 15 minutes వెయిట్ చేసి తర్వాత రిమూవ్ చేసి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ హ్యాండ్కి మధ్య తేడాలు అనేది మీరే గమనించుకోవచ్చు. ఆల్రెడీ నేను ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నేను అప్లై చేసుకున్నాను అనమాట. అయినా సరే 15 minutes వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత తేడాలు మీకు ఈజీగా నేను చూపిస్తాను. హాయ్
ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. చూసారు కదా 15 మినిట్స్ వెయిట్ చేశాను. 15 మినిట్స్ తర్వాత రిమూవ్ చేశాను అనమాట. సోప్ కూడా యూజ్ చేయలేదు నేను, జస్ట్ అలా రిమూవ్ చేసుకొని వచ్చాను. మీరే గమనించుకోవచ్చు తేడాలు అన్నది, మీరే గమనించుకోవచ్చు అనమాట. ఈ హ్యాండ్కి తేడాలు అనేది మీరే గమనించవచ్చు. దూరం నుండి కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. లైట్గా తేడాలు అనేది ఈజీగా అర్థమైపోతున్నాయి చూసుకున్నట్లయితే. చూసారు కదా ఫ్రెండ్స్, కెమెరాకు సరిగా క్యాచ్ చేయలేకపోవచ్చు, కానీ తేడాలు అనేది ఈజీగా అర్థమైపోతున్నాయి అన్నమాట. మీరే గమనించుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనము ప్యాక్ అనేది అంటే బాత్ ప్యాక్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట. టోటల్ బాడీకి కూడా యూజ్ చేయొచ్చు. నెక్ పైన కానివ్వండి, హ్యాండ్స్ కానివ్వండి, కాళ్ళకు కానివ్వండి, ఇలా టోటల్ బాడీకి యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. 100% న్యాచురల్గా కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది, అలాగే పర్మనెంట్గా ఉంటుందన్నమాట. ఇలా కనుక మనం ట్రై చేసినట్లయితే, మెయిన్గా మనము ఈ సమ్మర్లో ట్రై చేసినట్లయితే ఎండ వల్ల వచ్చే ట్యాన్ ఏదైతే ఉంటుందో ట్యాన్ మొత్తం కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఛార్జెస్ అనేవి కట్ అవ్వవు ఫ్రెండ్స్. జస్ట్ మీరు నాకు సపోర్టివ్గా ఉంటారు. మీరు కనుక నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీరు అడిగే అన్ని రిక్వెస్టెడ్ వీడియోలు కూడా స్టెప్ బై స్టెప్, అంటే ఒకటి తర్వాత ఇంకొకటి డైలీ చూస్తూనే ఉండండి. మన ఛానల్ డైలీ మీరు అడిగిన రిక్వెస్టెడ్ అన్ని వీడియోస్ కూడా మీ వరకు ఈజీగా అందుతాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ వస్తుంది, దాన్ని కూడా కొట్టినట్లయితే నేను ఏ వీడియో చేసినా కూడా మీ వరకు నోటిఫికేషన్ ద్వారా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.